హౌస్ ఫర్ సేల్ అండి. మనకు ఒక కొత్త ఇల్లు మన ఇందుకూరుపేటలోనే వచ్చింది. ఇందుకూరుపేటలో కామాటి వీధిలో ఉంటుంది. ఇల్లు మొత్తం 15 అంకణాల్లో కట్టుబడి ఉందనమాట. కింద 15 అంకణాలు, పైన అట్లా 15 అంకణాల్లో వస్తుంది. ఇది G+1 కన్‌స్ట్రక్షన్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో కూడా ఏందంటే, మనకు కార్ పార్కింగ్ గాని, బైక్ పార్కింగ్ గాని ఇబ్బంది లేకుండా నీట్‌గా ఉంటుంది. దానికి తోడు ఇది కింద మనకు ఒక 2 రూమ్స్ వస్తాయి. అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి రెండిటికి. నెక్స్ట్ వచ్చి పైన గూడా పైనేందంటే పార్కింగ్ అవసరం లేదు గాబట్టి నీట్‌గా 2 బీహెచ్‌కే అనమాట. ఫ్యామిలీ నీట్‌గా ఉంటుంది. మీకు ఇది రెంటల్ గూడా మంచి ఇన్‌కమ్ వస్తుందండి. ఏందంటే 10,000 రూపీస్ దాకా మనకు రెంటల్ ఇన్‌కమ్ వస్తుంది. ఈ ఇల్లు ఏందంటే ఓనర్ తన సొంత కట్టుకున్నాడు గాబట్టి, అతను ఇప్పుడు అవసరం కోసం అమ్మేసుకుంటున్నాడు. అతని కట్టుబడే ఇంచుమించు 45,00,000 దాకా అయిపోయిందనమాట. ఇప్పుడేందంటే ఆ కట్టుబడికి అమ్మేసుకుంటున్నారు. ఇప్పుడు రేటు గూడా ఇప్పుడు మామూలుగా మన డోర్స్ కూడా ఏందంటే టేకు డోర్‌లు చేయించుకున్నాడనమాట. అతను మంచిగా డోర్స్ బాగా స్ట్రాంగ్‌గా ఉండేటట్టుగా మంచిగా టేకు చేపించుకొని డబుల్ కోటింగ్ ఏసి చేయించారు. ఇప్పుడు మన కిటికీలు చూసినా గానీ ఇవి మొత్తం టేకు అనమాట. మనకు ఇల్లు గూడా చాలా సూపర్‌గా ఉంటుంది. కింద టైల్స్ గూడా ఫినిషింగ్ సూపర్‌గా ఉందనమాట. మనం చూడంగానే ఇట్లాగా అంటే ఇంట్లో బిల్డర్‌లకి, ఓనర్‌లు అంటే సొంతంగా కట్టుకునే దానికి తేడా మనకిక్కడే తెలిసిపోద్దనమాట. మన సొంత అవసరాల కోసం కట్టుకునే ఇల్లు కాబట్టి చాలా నీట్‌గా కింద టైల్స్ గానీ చాలా ప్లాన్‌గా కట్టుకున్నారనమాట. ఇది 2 బీహెచ్‌కే. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్‌లో మనం చూపిస్తున్నాననమాట. ఇది ఒక బెడ్‌రూమ్ వస్తుంది. ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఫ్యామిలీ నీట్‌గా ఉండేటట్టుగా, నీట్‌గా ఒకే రకమైన టైల్స్ నీట్‌గా ఏర్పాటు చేసుకొని అటాచ్డ్‌గా ఉండే బాత్రూము. తర్వాత ఒక హాల్ కూడా చాలా పెద్దదిగా ఉంటదనమాట. సీలింగ్ గాని నీట్‌గా ఫ్యామిలీ చూడ్డానికి చాలా అందంగా ఉండేటట్టుగా. ఇప్పుడు మనకు చూస్తే ఇప్పుడు ఇది హాలు. హాల్‌లో కబోర్డ్ ఇయన్నీ వస్తుంది. ఇది సెకండ్ బెడ్‌రూము. ఈ బెడ్‌రూమ్ గూడా మనకు మొత్తం నీట్‌గా సీలింగ్ అన్నీ ఏర్పాటు జేసి, సొంతంగా కట్టుకున్న ఇల్లు కాబట్టి చాలా నీట్‌గా ఉంది. మనకు చూస్తే ఇప్పుడు దేవుడి గది గాని, మొత్తం ఒక ఫ్యామిలీకి తగ్గట్టుగా దేవుడి గదికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని, వంట రూమ్ ఒక ఫ్యామిలీకి తగ్గట్టుగా సరిపోయేటట్టుగా నీట్‌గా 15 అంకణాల్లో కింద, పైన అన్నీ కలిసి ఉన్నాయంటే, మనకు అందులో 45,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ అయితే ఉంది. పార్టీకేందంటే అవసరం. వాళ్ళ అవసరం కాబట్టి మనకు అమ్ముకోవాలని చూస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్‌గా ఉంటే మనకు చెప్తే మనం మాట్లాడతామనమాట. ఇదేందంటే ఇంకోటి ఇందుకూరుపేటకు చుట్టుపక్కల పొలాలు అన్నీ నీట్‌గా ఉన్నాయి గాబట్టి మనకు ఇబ్బంది లేకుండా మనకు పొల్యూషన్ అనేది ఉండదు. బయటకు గాని ఇక్కడ కూర్చుంటే చాలు గాలి భయంకరంగా వస్తుందనమాట. ఎంత హాయిగా పీస్‌ఫుల్ ఏరియాలో రిటైర్ అయిన ఒకవేళ మామూలు పర్సన్ ఉంటే పీస్‌గా ఉండాలనుకుంటే ఇట్లాంటి ప్లేస్‌లో సెలెక్ట్ చేసుకుంటే అతను లైఫ్ హ్యాపీగా రన్ అయిపోద్దనమాట. ఎందుకంటే చాలా పీస్‌గా ఉంటుంది. ఎటువంటి గలభాలు లేకుండా. నీకు ఇందుకూరుపేట మెయిన్ రోడ్డుకి గట్టిగా 100 మీటర్స్ దూరంలోనే ఉంటుందనమాట గట్టిగా. పైన ఇదిగోండి మనకు వాటర్ ట్యాంక్ గూడా నీట్‌గా కట్టిచ్చేస్తున్నాడు. దానికి తోడు కింద గూడా ఏందంటే వాళ్ళు ఫిల్టర్ పెట్టేస్తున్నారనమాట. అంటే గ్రౌండ్ వాటర్ నుంచి పైకెళ్ళేటప్పుడు నీకు మట్టి అవి ఏమి ఎళ్ళకుండా ఫిల్టర్ పెట్టి అతను డైరెక్ట్‌గా పైన పెట్టుకున్నాడనమాట. అందువల్ల నీకు గ్రౌండ్ వాటర్ నుంచి ఎటువంటి పొల్యూషన్ లేకుండా మంచి వాటర్ పైకెళ్ళిపోతుంది. ఇల్లు గాని స్లైడింగ్ డోర్ పెట్టుకున్నాడు ఇంటికి బయటే. అందువల్ల నీట్‌గా ఉంది. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు మనం ఈ ఇంటికి 2 దారులున్నాయనమాట. యాక్చువల్‌గా ఇది ఉత్తరం ఫేస్ వస్తది ఇల్లు. పైన మనకు కింద ఉండే ఇల్లుకి ఎంట్రన్స్ వచ్చి తూర్పు అనమాట. అంటే ఓపెన్ బయట తలుపు ఉంటది కదా! అది. ఇది మెయిన్ రోడ్డుకి చూడండి. మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలో పక్కన నరసింహస్వామి గుడుంది. మామూలుగా ఆంజనేయ స్వామి గుడి, సబ్ రిజిస్టర్ ఆఫీసు ఇవన్నీ మనకు అందుబాటులో ఉండి చాలా దగ్గర ప్లేస్‌లో మనకు చుట్టూ ఇళ్ళల మధ్యలో ఇల్లనమాట. అందువల్ల మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. ఇంట్రెస్ట్‌గా ఉంటే కాల్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.